నేను ఇంట్రడక్షన్ కూడా ఏం చెప్పనండి. ఫైనల్‌గా భగవంతుడిని చూసిన తర్వాత నా ఆనందం అంతా ఇంత కాదు. దర్శనం బాగా అయింది. మా అబ్బాయి పుట్టినరోజే 12 అయిపోతుంది అనుకునే లోపే ముందుగానే ఆయన దేవుడు మా శ్రవణ నక్షత్రం రోజు మా బాబు పుట్టాడు. శనివారం అందులోనూ అదే రెండో బర్త్‌డే ఆయన బ్లెస్సింగ్స్ అంతే బాగా అందినియి. నాకైతే అసలు ఇంక నేను వేరే మాటలు లేవు. అంత ఎమోషనల్ అయిపోయాను ఆయన్ని చూడగానే. నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. దర్శనం ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. చాలా అంటే ఇంకా చాలా హ్యాపీ. మళ్ళా ఎప్పుడు కనుకరిస్తాడో అని వెయిటింగ్ అంతే ఆయన్ని చూడటానికి. ఇంకా అది మారువిడుల్లో నేను కూర్చుని ఉన్నాను. ఆల్మోస్ట్ 2:30, 3 ప్రసాదాలు తీసుకొస్తాకు వెళ్ళారు. సో మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. హ్యాపీగా కూర్చున్నాం ఆ మారువీధుల్లో. ఎంత బాగా అనిపించిందో నాకు అలా కూర్చోవటం. ఇది ఇంకా సెకండ్ డే అనమాట. ఇప్పటి నుండి మేము కొన్ని దగ్గరగా ఉన్న మా 3 రోజుల ట్రిప్లో కొన్ని ప్రదేశాలు చూసుకున్నాము. అరుణాచలం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు. అది ప్రశాంతంగా చూడవలసింది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా దగ్గరలో చూసుకున్నాము. ఇది చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. ఆదివారం మొన్నటి దాకా ఉన్న 2 రోజులు ఎంతమంది హడావిడిగా ఉన్నారంటే ఇక్కడ భక్తులు. కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆదివారం ధర్మదర్శనం ఆపేశారంట. అందుకని నేను ఇంకా ఆ వీడియో తీశాను. సరే ఇంకా మేము బయలుదేరాము. ఎక్కడికి అంటే ఫస్ట్ వకులామాత గుడికి అనమాట. వకులామాత గుడి ఎంత ప్రశాంతంగా అందంగా ఉందంటే నేను చూసిన వాటిల్లో ఇది నాకు చాలా బాగా నచ్చిన గుడి. ఎందుకంటే మొత్తం పువ్వులే ఉన్నాయి. గార్డెన్ కూడా చాలా బాగుంది. కొండ మీద ఉంది. ప్రశాంతంగా ఉంది. అసలు చాలా బాగుంది. రష్ అంతా ఏం లేదు. నార్మల్గానే వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దండం పెట్టేసుకొని ఇంకా కొండ చూసారా వెంకటేశ్వర స్వామిది పడుకున్నట్టే ఉంటుంది అనమాట. అది కూడా చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి నుండి కొండ మీద నుండి అలా నడుస్తాం. మొత్తం చుట్టుపక్కల చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే చాలా బాగుంది అసలు. ఇంకా మేము బయలుదేరామన్నమాట. చూసేసాము. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇదంతా కొండ కిందకి దిగుతుంటే చూశారు కదా అక్కడ అద్భుతం. అదే చూస్తా నేను నడుచుకుంటా వెళ్తున్నాను. ఇంకా ఆ చుట్టుపక్కల మొత్తం అంతా అసలు ఒకలాంటి సువాసన అండి నిజంగానే. మరి అక్కడ ఉన్న పువ్వు చెట్లకో ఏమో కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఈ చెట్టు చూడగానే బాగుంది. దాని పక్కన చెప్పాను కదా గార్డెన్ అని, ఎంత అందంగా ఉందో చూశారు కదా. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనం బాగా అయిపోయింది. ఇక మేము మళ్ళీ ఇంకో గుడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఉన్న దానిలో టైం షార్ట్ పీరియడ్లో మేము దర్శించుకోవాలి దేవుళ్ళని ఫిక్స్ అయ్యాము. సో ఉన్న షార్ట్ పీరియడ్లోనే అన్ని దేవుళ్ళు మ్యాక్సిమం అంటే అన్నీ కాదు చిన్నవి మేము కవర్ చేసామన్నమాట. ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయి. బట్ మాకు హ్యాపీగానే ఈ వీటితో ప్రజెంట్ సర్ది పెట్టుకున్నాం అన్నమాట. ఇక వచ్చేసాము కాణిపాకానికి. నా మోస్ట్ అంటే మనం కొన్ని ప్రదేశాలు వెళ్ళాలి అని అనుకుంటాం కదా, దాంట్లో నాకు ఇది కూడా ఒకటి. చిన్నప్పుడు దేవుళ్ళు సినిమాలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు పాడిన పాట దాంట్లో చూపిస్తారు కదా, నూతిలో ఉంటారు భగవంతుడు అని చెప్పేసి. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని చూడాలని. అయితే మా హస్బెండ్ వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఉందంట. కానీ ఇప్పుడు అలా లేదు. నూతిలో ఉన్నట్టు ఏం కనిపించలేదు. మరి నార్మల్గా విగ్రహం ఉంది. కానీ అన్ని వినాయకుల కన్నా ఈ విగ్రహం కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇంకా మేము అక్కడ దర్శించేసుకున్నాము. నేను అక్కడ పర్టికులర్గా అంత వీడియోస్ ఏమీ తీయలేదు. ఇంకా నార్మల్గానే చూసాం. దాని తర్వాత శ్రీ కపిల స్వామి ఆలయం చూసారు కదా. అక్కడ ఎంత అయితే కొంచెం నైట్ నిద్ర లేదు. కొంచెం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇలా ఉంటుందని చెప్పి కపిల తీర్థం విన్నాను కానీ ఇదే అనుకున్నా. అసలు రాగానే ఇది చూడగానే నాకు ఇక నేను అలసట మొత్తం పోయింది. రాత్రి నిద్ర లేదు. పొద్దునే బయలుదేరా మా గుళ్ళన్నీ దర్శించుకుని ఇక్కడికి రాగానే ఇంకా నేను మా వారు మా బుడ్డోడు మా అత్తయ్య గారు మేము చిన్నపిల్లలం అయిపోయాం అనమాట. అసలు మేము ఇలాగే ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చి ఇక్కడే స్నానం చేసి దర్శించుకొని మిగతా గుళ్ళు అనుకున్నాం. కానీ మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ వాటర్ ఎంత న్యాచురల్గా ఎంత ప్యూర్గా ఉన్నాయి అంటే అవి ఎక్కడి నుండి వస్తాయో కూడా తెలియదంట. అంత అందంగా ఉన్నాయి నీళ్ళు అయితే. నేను ఇంకా ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అసలు
బ్లెస్సింగ్స్ తీసుకున్నా అంతే, ఇంకేం చెప్పాలి. ఇక నాకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను మా బుడ్డోడు అయితే అస్సలు రాను 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 అంటాడు, అక్కడే ఉందాం అంటాడు అనమాట. మా బుడ్డోడు చూసిన ఫస్ట్ వాటర్ది అనమాట ఇదే, వాటర్ ఫాల్స్ది. ఎందుకంటే ఎప్పుడు తను ఇలాంటివి చూడలేదు. సో వాడు ఏం ఫీల్ అయ్యాడంటే వానొస్తుంది అని ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అసలు ఆ వాటర్ టేస్ట్ అయితే ఎంత బాగున్నాయో, చాలామంది వాటర్ తాగుతున్నారు, మేము కూడా అది టేస్ట్ చేస్తే నిజంగా బిస్లరీ వాటర్ కూడా అంత పని చేయదన్నమాట, అంత బాగుంది. ఇక్కడ ఏదో ఎదురుగుండా పార్క్ ఉంది, పార్క్లోకి ఇంకా మేము వెళ్ళే అంత టైం లేదు కాబట్టి చూసాము బయట నుండి. అక్కడ అన్ని యానిమల్స్ ఉంటాయంట లోపలికి వెళ్తే, సో దానికి అంత టైం లేదు కాబట్టి ఇదిగానే చూసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కాళహస్తికి వచ్చేసామన్నమాట. కాళహస్తి కూడా కంపల్సరీ మనం తిరుపతి వెళ్తే చూడాల్సిన దాంట్లో కాళహస్తి ఒకటి, దాని తర్వాత పద్మావతి దేవి, ఈ రెండు చూసుకుని రావాలని. సో అది కూడా అయిపోయినాయి. ఇదిగో ఎలిఫెంట్ని తీస్తుంటే అస్సలు తీయనియద్దు అన్నారు, బట్ నేను తీసేసాను. ఇక్కడికి వచ్చి కొలను కూడా ఒకసారి చూసేసుకుని వెంటనే ఇంకా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. మారువీడిలో కూర్చోబెడుతున్నారు అవన్నీ, చాలా బాగా జరిగిందండి మొత్తానికి మాది. అంటే ఉన్న 3 రోజుల్లో అన్నీ చూసాము, ప్రశాంతంగా చూసాము. టికెట్స్ కూడా మా వారు లైన్లో నిలబడకుండా పాపం ఎప్పటికప్పుడు తొందరగా ఇబ్బంది లేకుండా మాకు మంచి తీసుకున్నారు. సో హ్యాపీ. నాకు ఈ ట్రిప్ అయితే ఒక మెమొరబుల్, అందుకనే షేర్ చేసుకున్నా. అండ్ నాకు కూడా గుర్తుండి